శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడండి మనకు ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. మనం రాశిపరంగా చూసుకుంటే ఈ యొక్క సంవత్సరం పంచాంగాల్లో ఇచ్చినటువంటి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఆదాయ వ్యయాల్లో తులవారికి 2-8 ఉందండి. అంటే ఏమిటి? 2 లక్షలు వస్తే సంవత్సరం మొత్తం, ఉదాహరణ 2 లక్షలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు. 8 అంటే ఏంటి? 2 వస్తే ఒక 8 ఖర్చు చూపిస్తుంది. అంటే 2 లక్షలు వస్తే 8 లక్షలు ఖర్చు చూపిస్తుంది. ఏమండి ఇది అసలు ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నవే 8 ఎలా ఖర్చు అవుతాయి అనిపిస్తుంది. అంటే ఏమిటి అంటే ఇది ఎంతవరకు నిజము, ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటే 5-10% పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో మంచి ధనయోగ దశ నడుస్తుంది అంటే ఏమీ ఇబ్బంది ఉండదు. కేవలం ఇది ఒక 5-10%. మరి ఈ 5-10% ఎఫెక్ట్ కూడా తగ్గించుకోవాలి కదా. అంటే ఇక్కడ సందేహం కలుగుతుంది అందరికీ. మరి 2 వస్తే 8 ఎలా ఖర్చు అవుతుంది? సేవింగ్స్ నుంచి తీయడము, అప్పు చేసి ఖర్చు పెట్టడము జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. అప్పుడు ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే అలాగా ఒక క్రెడిట్ కార్డు ఉంది, 2 లక్షల దానికి లిమిట్ ఉంటుంది. 40,000 జీతం ఉంటే దీనిలోంచి మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటాడు అనవసరమైన ఖర్చులకి, వాటికి వీటికి. అందుకని దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? తులవారు ఆదాయం పెరగాలి. పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గోచారం అనుకూలిస్తుంది. మీకు ఆదాయ వ్యయాలు ఇలా చూపిస్తున్నా, గోచారం మే నుంచి 2వ స్థానంలో ఉండే స్థానాన్ని, 2వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు. కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం మే వరకు కొంత జాగ్రత్తగా ఉంటూ, మే నుంచి అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంది. అక్టోబర్ నుంచి మళ్ళా గురువు వక్రిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఏం చేయాలి? గురువు వక్రించినప్పుడు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి వీటిల్లో ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. ఓం స్కందాయ నమః ధనయోగాన్ని ఇస్తుంది మీకు. అదేవిధంగా ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయ నమః చేసుకోవచ్చు. మరి ఖర్చును తగ్గించుకోవాలి అంటే చాలా సింపుల్గా ఉలవలు దానంగా ఇవ్వండి. కేజీంబా ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇస్తూ, ఒకటే గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా మీకు దగ్గరలో ఉండే ఆలయంలో ఉన్నటువంటి గణపతి ఆలయం ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటి తగ్గి తీరుతుందో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మిగతా అంశాలు అంటే ఇంకా ఏమేమి ఉన్నాయి? రాజ్యపూజ అవమానం కూడా ఉంది కదా. సో తులవారికి రాజ్యపూజ అవమానం తీసుకుంటే 1-5గా ఉంది. అంటే ఇది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఒకళ్ళు మెచ్చుకుంటే 5 మంది ఇబ్బంది పెడతారా? మరి దీన్ని తగ్గించుకోవచ్చా అంటే 100% తగ్గించుకోవచ్చు. ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్ర ఆరాధన అంటే అమావాస్యలు, పౌర్ణమిలో వచ్చినప్పుడు, అందులోని అమావాస్య, పౌర్ణమి, అష్టమి, చతుర్దశి, నవమి ఈ రోజుల్లో ప్రత్యేకంగా లలిత ఆరాధన, పౌర్ణమి వచ్చినప్పుడు చంద్రారాధన కనుక చేసినట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది. లలితామ్మవారికి చేసినట్లయితే. మరి అవమానం తగ్గాలంటే ఏం చేయాలండి? ఇదే ప్రక్రియ ద్వారా అవమానం కూడా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు చూసుకుందాం. ఇక్కడ
మీకు కొంచెం శుక్రుడు ఈ సంవత్సరం శుక్ర సంబంధించినటువంటి విషయంలో శుక్రుడు లగ్నాధిపతి రాస్యాధిపతి కాబట్టి కంగారేం పడక్కర్లేదు. అయితే ఇక్కడ వ్యయాన్ని గురువు కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు. గురువు యొక్క దృష్టి ఉంది. అదేవిధంగా ధనస్థానం మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి ధన ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం చూస్ చేయండి. ఆ 12లో కేతు ఉన్నాడు కాబట్టి శత్రువుపై జయము, పరాక్రమంగా మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది బ్రహ్మాండంగా చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీకు ఆలోచనలు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, అదేవిధంగా ఫ్రెండ్స్ ద్వారా లేదా సంతాన సంబంధించిన విషయంలో, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని, రాజకీయ సంబంధించిన అంశాల్లోని పంచమంలో కేతు శని ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్లోగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బంది కూడా వస్తుంది. అంటే నిర్ణయం తీసుకునే విషయంలో కొంచెం ఆలస్యం చేసామా ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకరం వారికి గుర్తుపెట్టుకోండి, సప్తమం అష్టమం అంటే అష్టమ స్థానాన్ని సప్తమ స్థానానికి ఉన్నటువంటి ఈ ఫలితాల వల్ల మనకేం తెలుస్తుంది అంటే ఆకస్మికంగా ఏదైనా మార్పులు ఉన్నాయా, లేనట్లయితే ఈ సంవత్సరం వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలో ఎలా ఉంటుంది. వివాహం విషయం మే వరకు అయితే చాలా పాజిటివ్గా ఉంది. మే తర్వాత నుంచి కొంచెం లేట్ అవుతుంటాయి విషయాలు. ఈ యొక్క తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఎందుకు అంటే ఏమీ లేదు, కొంచెం ఈ తులారాశి వారికి సప్తమం నుంచి అష్టమంలో గురువు మారిపోతున్నాడు. గురువు ఎప్పుడైతే ఈ సప్తమం నుంచి అష్టమంలోకి మారుతున్నాడో తులవారికి ఇది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మరలా ఎప్పుడైతే గురువు యొక్క ఇది వస్తుందో అంటే ఏమిటి, మే లోపలే ఎక్కువ చూపిస్తుంది గురువు మారుతున్నాడు కాబట్టి. అయితే ఈ గురువు మారకముందు కలిగే ఫలితాల్లో కూడా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది తులాలగ్నం వారికి, తులారాశి వారికి. అయితే ఇక్కడ మకర రాశ్యాధిపతి అయిన శని కుంభంలో ఉన్నందుకు ఈ శని భగవానుడు కూడా దీని ప్రభావం చూపిస్తుంటాడు. ఎందుకు అంటే ఈ శని సప్తమాన్ని చూస్తుంటాడు 3వ దృష్టితో. అదేవిధంగా అదే శని కర్కాటక సింహరాశుని కూడా కొంత కంట్రోల్ చేస్తూ ఉంటాడు అక్కడి నుంచి. ఎందుకంటే తను వక్రించినప్పుడు కొంత వక్రగతి కూడా ఈ సంవత్సరం ఉంటుంది శని భగవానుడికి. ఎప్పుడు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ జూన్ నుంచి ఉంటుంది. ఆ జూన్ నుంచి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వర్క్లో కొంత స్ట్రెస్ ఇవ్వడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తులారాశి వారికి జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు, అక్టోబర్ మిడిల్ వరకు 4 నెలలు కొంచెం పంచమంలో ఉండేటువంటి శని చతుర్థం వైపు రావడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఈ 4 నెలలు కొంత మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ, గృహ నిర్మాణాలు చేపట్టేటప్పుడు కానీ, లేనట్లయితే ఏదైనా ఒక నిర్ణయం మీ మీద నిందపడుతుంది అనేటువంటి విషయంలో కొంత నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ పర్టికులర్గా జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ మాసంలో అంటే పర్టికులర్గా ఈ యొక్క సమయంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే ఈ సంవత్సరంలో పూర్తిగా ఈ సంవత్సరంలో ఈ ఒక్క మాసం కదా ఈ సంవత్సరంలో ఈ 4.5 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉన్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరి మీరు చేయవలసిన దేవతారాధన శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా శివుని యొక్క ఆరాధన, కాళికామ్మ వారి యొక్క అష్టోత్తరం చదువుకోవడం లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల
జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడైనప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈ జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మిలాగే అనుభవించాలని, ఇదే నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగుని చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి, అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.